హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో ఈ వీడియో ఏంటి అంటే నిన్న నేను ఒక వీడియో చేశాను ఎంసీఏ కాలేజెస్ అండ్ ఎంబీఏ కాలేజెస్ గురించి. సో క్లారిటీ కోసం అనేసి ఇవాళ ఈ వీడియో పెట్టాను. సో నేను చెప్పే కాలేజెస్ ఇందులో కొన్ని ఎంసీఏ కాలేజెస్ ఉన్నాయి, కొన్ని ఎంబీఏ కాలేజెస్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంబీఏ కాలేజెస్లలో సైడ్కి ఎంబీఏ అని మెన్షన్ చేసింది చూడండి. మిగిలిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంసీఏ రిలేటెడ్ కాలేజెస్. ఒకవేళ ఎంబీఏ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఇక్కడ మీకు ఆరోరో పీజీ కాలేజ్ ఇక్కడ సైడ్కి ఎంబీఏ అని కనిపిస్తుంది చూడండి, అవన్నీ ఎంబీఏ కాలేజెస్. మిగిలినవన్నీ కూడా ఎంసీఏ కాలేజెస్. మనందరికీ తెలిసి ఉంటుంది కొన్ని కాలేజెస్లలో ఎట్లా అంటే ఒక 2-3 డేస్ వెళ్ళకపోయినా కూడా పర్లేదు అన్నట్టుగా ఉంటాయి. అట్లా ఎంబీఏలో అయితే నడుస్తుందేమో, బట్ ఎంసీఏలో అయితే అట్లా కాదు. మనం రెగ్యులర్గా కాలేజెస్కి వెళ్ళాలి అండ్ బయోమెట్రిక్ ఉంది కాబట్టి అటెండెన్స్ ఈజ్ మ్యాండేటరీ చేసేసిండ్రు ఇప్పుడు. అందుకోసమని రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళేటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇట్లాంటివి ఏవి ప్లాన్ చేసినా కూడా అదంతా వర్కౌట్ అవ్వదు. అంటే కొంతమంది అనుకుంటారు అనమాట, ఏం కాదు నాకు 60% అటెండెన్స్ ఉన్నా పర్లేదు చెల్తా అని అనుకుంటారు. బట్ అట్లా కాదు, ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ కూడా చేంజ్ చేసింది. అటెండెన్స్ మంచిగా ఉన్న వాళ్ళకి రియంబర్స్మెంట్ కూడా ఇప్పిస్తాం అనేసి అంటారు కాబట్టి సో రెగ్యులర్గా కాలేజ్కి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ థింగ్, టాప్ కాలేజెస్ ఏంటి అనేది నేను ఇంకొక వీడియో రిలీజ్ చేస్తాను. బట్ ఎవరికైతే మంచి బిలో 2000 ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి ర్యాంకే. సో వీళ్ళందరూ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకుంటే బెస్ట్. అండ్ కొంతమంది పర్టికులర్గా ఈ యూనివర్సిటీలోనే కావాలి అనుకుంటారు. లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ప్రిఫర్ ఆబ్వియస్లీ జేఎన్టీయూ కానివ్వండి, లేకపోతే ఉస్మానియా అఫిలియేటెడ్ కాలేజెస్ అట్లా ప్రిఫర్ చేస్తారు. సో అట్లాంటి వాళ్ళైతే డెఫినెట్లీ హైదరాబాద్కి రావాలి. లేదు మాకు ఏ యూనివర్సిటీ అయినా పర్లేదు, నేను ఎంబీఏనే చేయాలి అనుకున్నా అంటే దెన్ యూ కెన్ గో ఫర్ ఎనీ అదర్ కాలేజెస్. థ్యాంక్ యూ.